రిలీజ్ ఎలా ఉండబోతుంది? మైండ్ పోతుంది, ఒక్కొక్కడికి ఫీజు వెళ్ళిపోతాయి. చూడండి, యాంటీ ఫ్యాన్స్ ఒరే ట్రోల్ చేస్తున్నారు కదా మీరు, చూడండి దేవరా సినిమా చూసి ట్రోల్ చేయండి. అప్పటికే మీకు సినిమా నచ్చకపోతే ట్రోల్ చేయండి, అప్పుడు మీ దగ్గరకు వచ్చి మేము ట్రోల్ చేస్తాం, కొడతాం. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేయండి. ఫస్ట్ ఇగో ఈ పిచ్చి చేష్టలు మానేయండి, అర్థమైందా? ఇంకొక విషయం చెప్పాలి, దేవరా ఇప్పటి వరకు కూడా మన ప్రీ రిలీజ్ బడ్జెట్ బిజినెస్ సించేసింది, మామూలు కాదు. మొత్తం చిరిగిపోయింది, ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం, షేర్స్ మీడియా ఆపేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అది చాలా, నేను ఉన్నాను అక్కడ. వాళ్ళ పాపం ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర తెలంగాణ నలుమూలల నుంచి, కర్ణాటక తమిళనాడు బీహార్ అటు సైడ్ నుంచి కూడా వచ్చారు బస్సు. ఈయనేంట్రా బాబు, ఎంత ఫ్యాన్ బేస్ ఉందేంట్రా బాబు ఈయన అనుకున్నా. నిజంగా మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లోనే ఉందేమో అనుకునేవాడిని, కానీ చాలా తప్పిది. ఎందుకంటే మనం బిజినెస్ కూడా చూడొచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ చేసింది కర్ణాటకలోనే, ఎక్స్ప్రెషల్లీ 15 కోట్లు బిజినెస్ చేసింది. నిజంగా ఇంకొకటి చెప్తున్నా, కేరళ 1/2 కోటి బిజినెస్ చేశారు, 1/2 కోటి 50 లక్షలు బిజినెస్ చేశారు వాళ్ళు. ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ చాలా తక్కువ అది. ఇలాగా అయితే కష్టం. ఎందుకంటే మన తెలుగు సినిమా, ఆ సినిమాలు మనం ఆదరిస్తున్నాం ఓటీటీలో, మన సినిమాలు వాళ్ళు ఎందుకు ఆదరించరు? బిజినెస్ చేయాలి కదా. సో ఫైనల్ ట్రోలర్స్ గురించి ఏం చెప్తారు? ట్రోలర్స్ అబ్బా, ఈ ట్రోలర్స్ కి ఒక్కొక్కడికి ఎవడైతే, నేను ముందే చెప్తున్నా, మీరు ట్రోల్ చేసి అక్కడికి వచ్చి ఎవరైనా నెగిటివ్ టాక్ చెప్పారా, మీకు మేము తెచ్చుకోకండి. చాలా జ్ఞానంతో బుర్రతో ఆలోచించి ఆ దరిదాపుల్లో కనిపించకండి. చాలా మంది లిస్ట్ అయితే తయారు చేశారు, ఈ ట్రోలర్స్ లిస్టు. అందులో ఒక్కడు దొరికినా ఆయన తొక్కేస్తారు. ఇదే జరుగుద్ది భయ్య, నేను ముందే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ట్రోల్ చేయడం చాలా తప్పు, పెద్ద పెద్ద హీరోని ట్రోల్ చేయడం తప్పు. ఈ రోజు టాలీవుడ్, హాలీవుడ్ ని, బాలీవుడ్ ని దాటి మడతెట్టి పైన కూర్చుందంటే ఇలాంటి హీరోల వల్లే, ఇలాంటి మహానుభావుల వల్లే. ఎక్స్పెషల్లీ కొంతమంది ఉన్నారో, పర్టికులర్ గా ప్రభాస్ గారు గాని, రామ్ చరణ్ గారు గాని, ఎన్టీఆర్ గారు గాని, ఇలాగ పవన్ కళ్యాణ్ గాని, ఎవరైనా గాని ఇండస్ట్రీని కాపాడుతున్న వాళ్ళని మనం ట్రోల్ చేసి వాళ్ళ స్థాయిని దిగజార్చకూడదు. వాళ్ళ స్థాయిని కిందకి దిగజార్చే కొద్ది వాళ్ళకి మన మీద గుడ్ ఇంప్రెషన్ పోతుంది. గుడ్ ఇంప్రెషన్ పోయిందంటే ఆటోమేటిక్ గా కంటెంట్ మిస్ అవుద్ది. కంటెంట్ మిస్ అవుద్ది, వాళ్ళకి కొంచెం చెయ్యాలన్న ఆశ పోతుంది అన్నమాట. మీలాంటి పనికిమాలిన చేష్టల వల్ల, మీలాంటి పనికిమాలిన వాళ్ళ వల్ల, ఎక్స్పెషల్లీ వాళ్ళకి మూడు ఉత్సాహం అంటారు, అలాంటివన్నీ కూడా దెబ్బతింటాయి.